वर्तामहे सत्यम अनुजीवाम केवलम। ओम आनंदमयी चैतन्यमयी सत्यमयी परमे। ओम नमो भगवते। ओम तत्सवितुर्वरेण्यं ज्योतिपरस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। मातारविंद चरणारविंद शरणं। సరిగా 153 సంవత్సరాల క్రితం పరాత్పరుని దివ్య ప్రేమ కిరణం శ్రీ అరవిందుల రూపంలో భూమి మీద అవతరించింది. శ్రీమాత అంటారు, శ్రీ అరవిందో ఇస్ ది డెసిసివ్ యాక్షన్ డైరెక్ట్ ఫ్రమ్ ది సుప్రీం. పరాత్పరం నుంచి సూటిగా వచ్చిన నిశ్చయాత్మక చర్య శ్రీ అరవిందులు. అనాదిగా మానవుడు దివ్య ప్రేమను పొందాలని, దానిని వ్యక్తపరచాలని కోరుకుంటూనే ఉన్నాడు. ఆ దివ్య ప్రేమ ఎటువంటిది, దానిని వ్యక్తపరచడం ఎలాగూ, అది సాధ్యమా అనేది మనం శ్రీ మాతా అరవిందుల బోధనల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత ప్రేయర్స్, మెడిటేషన్స్, ప్రార్థనలు, ధ్యానాల్లో చాలా మటుకు దివ్య ప్రేమనే ప్రస్తావించడం జరిగింది. వాటిలో సాధనకు ఉపయోగించే విషయాలు ఎన్నో ఉన్నాయి. అవి ప్రార్థనలు, ధ్యానముల రూపంలో ఉన్నా అవి ఆమె వాటిని గ్రంథస్థం చేయటం మూలంగా మనం ఎన్నో సాధనాపరమైన విషయాల్ని అన్వయించుకోవడానికి వీలవుతుంది. ఈ కాస్త సమయంలో కొన్నింటిని మననం చేసుకుందాం. దాంతోపాటుగా వారి జీవితాల నుంచి కొన్ని స్ఫూర్తిదాయకమైనటువంటి సందర్భాలను కూడా మీ ముందు ఉంచుతాను. శ్రీ అరవిందులు ఎఫోరిజమ్స్, తలుపులు, సూక్తుల్లో ఇలా చెప్తారు: లవ్ ఆఫ్ మ్యాన్, లవ్ ఆఫ్ ఉమెన్, love of things, love of thy neighbor, love of thy country, love of animals, love of humanity are all the love of God reflected in these living images. So, love and grow mighty to enjoy all, to help all, and to love forever. పురుషుని ప్రేమించటం, స్త్రీని ప్రేమించటం, విషయాలను ప్రేమించటం, నీ దేశాన్ని ప్రేమించటం, జంతువులను ప్రేమించటం, మానవ జాతిని ప్రేమించటం, అవన్నీ దైవ ప్రేమ ప్రతిఫలించిన సరైన ప్రతిరూపాలే. కనుక అన్నింటినీ ఆనందించడానికి, అందరికీ సహాయం చేయడానికి, నిరంతరంగా ప్రేమించడానికి ప్రేమించు, బలవంతుడిగా వృద్ధి పొందు. ఇది ప్రేమను గురించి శ్రీ అరవిందులు మనకిచ్చినటువంటి సందేశం. దీని ద్వారా మనకు తెలుస్తున్నది, దివ్య ప్రేమ అనంత ముఖాలతో ఉంటుందని, అది చాలా శక్తివంతమైనది అని. అందులో కొంత మాత్రమే మనుషులను మనం వ్యక్తం చేయగలుగుతాం. ఈ విధంగా పలు విధాలుగా బహిర్గతమయ్యే ప్రేమకు మూలం ఏమిటి? ప్రేమ భగవంతుడి నుంచే ప్రసరిస్తుంది. అది దేనిని ఆశించదు.
సర్వవ్యాపి అయిన నారాయణుడు విశ్వంలోని అణువణువున దాగి ఉన్నాడు. అన్నీ భగవంతుని రూపాలే. దేనిని ప్రేమించినా ఆ భగవంతుని ప్రేమించినట్లే. అటువంటి దివ్య ప్రేమనే మనం వ్యక్తంపరచాలి. శ్రీమాత ప్రేయర్స్ ప్రార్థనలలో ఇలా అంటారు, స్వీట్ మాస్టర్ ఆఫ్ లవ్, గ్రాంట్ దట్ ఆల్ మై కాన్షియస్నెస్ మే బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ thee, so that I may live only by love and light, and that love and light may radiate through me and awaken in all on our journey. May this physical journey be like a symbol of our action, and may we leave everywhere a trace of thee like a trail of light and love. O Divine Master, Eternal Teacher, thou livest in all things, in all beings, and thy love bursts upon the sight of even the most ignorant. Grant that all may become aware of it in the depths of their being, and that hatred may disappear forever from their hearts. My ardent gratitude rises to thee like a tireless chant. ఈ ప్రార్థనలో చాలా విషయాలు మనం సాధనకి అన్వయించుకునేట్లుగా ఉంటాయి. మనం శ్రీ అరవిందుల వారి ఫోల్డ్లోకి వచ్చామంటే, శ్రీ మాతా అరవిందుల ఫోల్డ్లోకి వచ్చామంటే మనం సాధన చేయడానికే వచ్చామని అనుకోవాలి. అంతేగాని మన భక్తి, ప్రేమ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. అవి మామూలుగానే మన సంస్కృతిలో, మన ధర్మంలో ప్రతివారు కూడా ఏ మతంలో అయినా కానీ ఆ రిలీజియన్గా, మతపరంగా కొన్నిటిని ఆచరించడం జరుగుతూ ఉంటుంది. కానీ మనం శ్రీ అరవిందుల వారు శ్రీమాత దగ్గరికి వచ్చామంటే మనం సాధన చేస్తున్నట్లే లెక్క. అది మనం వారి బోధనల నుంచి మనం తెలుసుకుంటూ ఉండాలి, వాటిని గ్రహిస్తూ ఉండాలి, వాటిని అన్వయించుకుంటూ ఉండాలి. ఈ ప్రార్థనలో మదర్ అంటారు, ఓ దివ్య ప్రేమైక ప్రియ ప్రభు, నా చైతన్యమంతా నీలో ఏకాగ్రమయ్యేటట్లు అనుగ్రహించు. అంటే మొదటి వాక్యంలోనే మనకి చెప్పారు ఏకాగ్రత. మనం ఏకాగ్రతతోటి ధ్యానం చేయాలి. దాని మూలంగా నేను కేవలం నీ ప్రేమలో, ప్రకాశంలో జీవించగలుగుతున్నాను. ఆ ఏకాగ్రతతోటి మనం ఆయన ప్రేమలో, ప్రకాశంలో, అంటే జ్ఞాన మార్గంలో, జ్ఞానంలో మనం జీవించగలుగుతాం. ఆ ప్రేమ ప్రకాశము నా ద్వారా ప్రసరించును కాక. మరి వాటిని పొంది మనం ఏం చేస్తాం? మనం వాటిని మళ్ళీ మనలో నుంచి బయటికి పెట్టాలి. అది ఈ మహాప్రస్థానంలో అందరిలోనూ మేల్కొందును గాక. దీని తర్వాత మనం ఏం చేస్తాం? మనం అందరం, మన మానవులందరిలోనూ, చుట్టుపక్కల అంతా కూడా అది ఈ దివ్య ప్రేమ, ఈ ప్రకాశం, ఇదంతా కూడా అందరిలోనూ మేల్కొనాలని కూడా మనం ఆకాంక్షిస్తాం. ఈ భౌతిక యాత్ర మా చర్యలకు ప్రతీక యగునుగాక. ఏమిటండి మనం జీవించేది? మన జీవితం ఏమిటి అంటే మన జీవితం దానికి ప్రతీక కావాలి. ఆ దివ్య ప్రేమకి ప్రతీక కావాలి. అందుకనే శ్రీ మాతా అరవిందులు దీనిలో మనకి యోగంలో మనకి వర్క్ చాలా ఎక్కువగా కనబడుతుంది. కర్మలు చేయటం అనేది చాలా ముఖ్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం శ్రీనివాస్ గారు ఇంత
ఇన్ని రెనోవేట్ చేసి ఇంత చేసి ఇన్ని చేస్తున్నారు. అంటే ఈ కర్మల ద్వారా మనం ఆ దైవాన్ని అభివ్యక్తం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఆ ప్రేమను పంచడానికి ప్రయత్నం చేయాలి. మేము అడుగిడిన ప్రతి చోట నీ ప్రకాశము ప్రేమల గుర్తుగా నీ జాడను వదిలేదము గాక. ఇది చాలా మనకి అద్భుతమైన విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. మేము అడుగిడిన ప్రతి చోట నీ ప్రకాశము నీ ప్రేమల గుర్తుగా నీ జాడను వదిలేదము గాక. అంటే మనం ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేసినా కూడా మనం అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ప్రేమ గుర్తు, ఆ దివ్య ప్రేమ గుర్తు జాడ అక్కడ వదిలేయాలంటే ఏం చేయాలి? దానికి ప్రత్యేకంగా మనం ఉండి మనం ఆ పనులు చేయడం కానీ, లేకపోతే ఆ రకంగా మన నడవడిక కానీ, ప్రవర్తన కానీ, అందరిలోనూ సంతోషాన్ని నింపడం కానీ ఇవన్నీ ఉండాలి. ఓ దివ్య ప్రభువు, శాశ్వత బోధకుడా, నీవు అన్నింటి యందు అన్ని అస్తిత్వాల్లోనూ ఉన్నావు. ఆయన అందరిలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. నీ ప్రేమ అత్యంత అజ్ఞానుల దృష్టిపైన వెళ్ళి విరియునుగాక. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనకేదో జ్ఞానం ఉందని, మనం ఏదో చాలా పై ఎత్తులో ఉన్నామని అనేటువంటి ధోరణిలో ఉండటం కాకుండా, అందరిలోనూ ఈ జ్ఞానం ప్రసరించాలని నిరంతరం కోరుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ వారి అస్తిత్వాల్లో దానిని తెలుసుకునేటట్లుగా అనుగ్రహించు ప్రభు. ఇది మనం ఇప్పుడు సమిష్టిగా ధ్యానం చేయటం కానీ, సమిష్టిగా పనులు చేయటం కానీ, సమిష్టిగా మానవులు ఒక ఆశయానికి బద్ధులై ఉండడం కానీ, ఇవన్నీ కూడా దానిని తెలుసుకోవడానికే. అవన్నీ కూడా అందరిలోనూ ఉండాలని మనం కోరుకోవాలి. మనం ఒక్కళ్ళమే కాదు, నాకే అంతా తెలుసు, నేనేదో జ్ఞానవంతుడిని అని అనుకోవడం కాకుండా, అందరిలోనూ అది ఉండాలి అనేటువంటి దాన్ని భగవంతుడి నుంచి మనం కోరుకోవాలి. అంటే అందరిలోనూ ప్రసరించాలి. మన సంస్కృతిలో ఉంది, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు అని చెప్పేసి. అదే మనం ఇప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాం. వారి హృదయాల నుంచి ద్వేషం ఎప్పటికీ మాయమైపోవునుగాక. ఇది మనకి ముఖ్యంగా ఏంటంటే, ఈ అసూయ ద్వేషాలు అనేవి సహజంగానే ఇది సృష్టిలో ఉన్నాయి. ఈ అజ్ఞానం వల్ల మనకి ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని పోగొట్టుకోవాలి. నాలో నుంచి ప్రగాఢమైన కృతజ్ఞత అల్పులేని సంకీర్తనగా నీకై ఉద్భవిస్తున్నది. నాలో నుంచి ప్రగాఢమైన కృతజ్ఞత. శ్రీమాత ఇప్పుడు చెప్తూ ఉంటారు, గ్రాటిట్యూడ్ అని. కృతజ్ఞతమై ఉండాలి. భగవంతుడికి అనునిత్యం మనం కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ ఉండాలి. ఎందుకని కృతజ్ఞత వ్యక్తం చేయాలి? మనకి ఇంత ఇచ్చారు, మనకి ఇంత జ్ఞానం ఇచ్చారు, మనం ఇంత ఇచ్చారు, మనల్ని ఇంతగా అమ్మ దయతో కనిపెట్టుకుని ఉంటున్నది అనేటువంటి దానితో మనం కృతజ్ఞతలు కలిగి ఉండాలి. దాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి. ఊరికే మనసులో ఉన్నాయి నాకు అమ్మ మీద భక్తి అని అనుకోవడం కాదు. మనం ప్రార్థనలో మనం ఎప్పుడూ కూడా మనం ఆ కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఉండాలి. అప్పుడే అది మనకి చాలా దగ్గరగా ఉన్నట్లుగా మనకు ఉంటుంది. ఈ పర్టిక్యులర్ ప్రార్థన మనకి ఇన్ని విషయాల్ని ఒక చిన్న 10 లైన్లలో ఉన్నది మనకి ఎంతో జ్ఞానాన్ని మనకి ఇస్తోంది ఇక్కడ. అంటే ఇవి చదివేసి ఊరుకోవడమే కాకుండా మనం సాధ్యమైనంత మటుగా వీటిని మన జీవితంలో అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే సాధన. అంతకుమించి సాధన అంటూ ఏమీ లేదు వేరే. ఇందులో చెప్పినవన్నీ కూడాను మనం ఆచరిస్తే మనం సాధనలు మొదట్లోనే చెప్పారు. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, ధ్యానం. ఇప్పుడు మనం అరగంట సేపు ధ్యానం చేసాం. ఏం చేసాం? అదే మనం చేయవలసిందనమాట. దానిని మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో పార్ట్ అండ్ పార్సెల్, ఒక భాగం అయ్యేట్టుగా మనం చూసుకోవాలి. కానీ ఇంత మనం చెప్తున్నా కూడా ఈ ప్రేమని మనుషులు ఎవరు కూడా అందుకోలేనటువంటి స్థితిలోనే ఉంటారు. అటువంటి సందర్భం ఒకటి
శ్రీమాత విషయంలో జరిగింది. ఆమె జపాన్లో ఉన్నప్పుడు ఒకరిని భోజనానికి పిలిచారు. గెస్ట్ భోజనానికి పిలిచి ఆయన కోసమని చాలా ప్రయత్నం చేశారు. దానికోసం పదార్థాలన్నీ తయారు చేయటంలో ఆమె చాలా పొద్దున్నుంచి అదే పనిలో ఉండి అదే జాగ్రత్తగా ఎంతో నిష్టగా ఆయనకి అది బాగా ఉండాలనేటువంటి, మామూలుగా వంట చేసే వాళ్ళందరూ అదే చేస్తారు. ఇక పెట్టేది బాగా ఉండాలి, తిన్నవాళ్ళు అది బాగుందని మెచ్చుకోవాలనే కదా చేస్తారు. అదే దాంతో అందులో ఒక అతిథి వస్తున్నాడంటే ఎంతో మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో మెకానికల్గా చేసేది కాకుండా ఒక అతిథి వస్తున్నాడంటే ఇంకా ఎంతో ప్రేమగా ఇంకా ఎంతో జాగ్రత్తగా మనం దానిలో పెట్టి ఒక టెన్షన్ క్రియేట్ అయి ఉంటుంది మనలో. అది ప్రతి వస్తువు జాగ్రత్తగా ఉందా లేదా, జాగ్రత్తగా చేస్తున్నామా లేదా అనేటువంటి ఇదంతా కూడాను ఆమె చాలా జాగ్రత్తగా చేశారు. చేస్తే ఆయన కోసం నిరీక్షించారు, ఆయన రాలేదు. ఎంతసేపటికి రాలేదు. అది మామూలుగా వాళ్ళకి జపాన్ అన్నా వేరే వెస్ట్రన్ కల్చర్ అంటే వాళ్ళు టైం పెట్టుకుంటారు, కరెక్ట్గా ఒక టైం ఉంటారు. ఆ టైం దాటిపోయింది, ఎంతో సమయం ఇంకా సమయం అంతా దాటిపోయింది. ఇంకా ఆమె చూసి ఆమె ఏం చేశారంటే బయటికి వెళ్ళి ఒక కుక్కను పిలిచి దాన్ని లోపలికి తీసుకొచ్చి ఆ పదార్థాలన్నీ పెట్టేశారు. ఈ సందర్భంలో శ్రీమాత దాన్ని ప్రార్థనల్లో పెట్టారు. అది ఆ విషయాన్ని అది నేను మొత్తం ఇంగ్లీషు చదవటానికి టైం మనకి సరిపోకపోవచ్చు, మళ్ళీ తర్వాత ప్రోగ్రాం ఉంది కదా, అందుకని తెలుగు మటుకు చదువుతాను. బిగినింగ్ 2 sentences. Since the man refused the meal I had prepared with so much love and care, I invoked the God to take it. Since the man refused the meal I had prepared with so much love and care, I invoked the God to take it. నేను ఎంతో ప్రేమతో జాగ్రత్తతో తయారు చేసిన భోజనాన్ని ఆ మనిషి తిరస్కరించడం మూలంగా నేను దానిని స్వీకరించడానికి దైవాన్ని ఆవాహన చేశాను. ఆవాహన చేసి ఆమె బయటికి వెళ్తే ఆమెకి దైవం కనపడ్డాడు. ఓ దేవా, నీవు నా ఆహ్వానాన్ని సమ్మతించావు. ఆమె చెప్తున్నారు, ఇంకా రాసుకుంటూ వస్తున్నారు అన్నమాట. తనలో ఉన్నటువంటి అప్పుడు జరిగినటువంటి అంతర్మథనం అంతా కూడాను దాన్నంతా కూడా పెట్టారు. నీవు నా భోజనం దగ్గర కూర్చోవడానికి వచ్చావు. ఒక్కొక్కరిని పిలిచి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి దానికి తన పదార్థాలన్నీ పెట్టారు. ఈ పేదరాలి యొక్క నివేదనను స్వీకరించి దానికి బదులుగా నాకు ఈ చిట్ట చివరి ముక్తిని అనుగ్రహించావు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ పేదరాలి యొక్క నివేదనను స్వీకరించి దానికి బదులుగా నాకు ఈ చిట్ట చివరి ముక్తిని అనుగ్రహించావు. ఏమిటి ముక్తి ఇక్కడ? ఇంత పెద్ద మాట వాడారు అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఒక మనిషి ఒక అతిథిని పిలిస్తే మనం ఎంత జాగ్రత్తగా ఎంతో నిష్టగా చాలా వాళ్ళకి ప్రీతి కలిగించేట్టుగా ఉండాలని అన్ని పదార్థాలను తీసుకొచ్చిన ఒక టెన్షన్ ఒకటి దాంతో చేస్తాం. చేసిన తర్వాత ఏ పనైనా కానీ మనం పని చేస్తే అది సరిగ్గా అవ్వలేదనుకోండి, మనకి చికాకు, వ్యధ. దాని తర్వాత ఇది మనుషుల రూపంలో ఉంటే ఆ మనిషి రాలేదు, కోపం వస్తుందా? ఆయన మీద ఇంకా మనకి అనవసరమైనటువంటివన్నీ వస్తాయా? మనం ఎంత చికాకు పడతాం, ఏ విధంగా అనుకుంటాం, ఎంత బాధపడతాం. ఇదంతా కూడా ఒక వ్యాకులత. దాని నుంచి కూడా నాకు ముక్తిని అనుగ్రహించావు అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ సాధనలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ రకంగా మనం ఇటువంటి సందర్భాల నుంచి బయటపడాలి, ఏ రకంగా మనం వాటికి లొంగిపోకుండా మనం
ఆ విషయాల నుంచి బయటకు పడాలి అనేటువంటి దాన్ని ఇది చూపిస్తుంది. ఈరోజు పొద్దున కూడా నా హృదయం చాలా బరువుగా, ఆందోళనతో, భారంతో, నా తల బాధ్యతతో వేడెక్కిపోయి ఉండగా ఆ భారం నుంచి నాకు విముక్తి కలిగించావు. ఎంతో భారంగా ఉంది, ఎంతో వేడెక్కిపోయింది నా హృదయం అంతా కూడా. దాని నుంచి నాకు విముక్తి కలిగించావు, ఆ భారం నుంచి. నువ్వు వచ్చి నాకు కూర్చుని చేసేసావు. అది గతంలో నా అంతరంగ అస్తిత్వం ఉన్నట్లుగా ఇప్పుడు నీ ప్రకాశంతో ఆనందభరితమై ఉంది. పూర్వం నా అంతరాత్మ నీ ఎడ చిరునవ్వుతో ఉన్నట్లుగా నా శరీరం ఇప్పుడు అదే విధంగా ఆనందంతో నీ ఎడ చిరునవ్వులు చిందిస్తోంది. అంటే దానిలో నుంచి ఆ బాధ, వ్యాకులత, ఆ చికాకు వాటిలో నుంచి మదరు బయటపడిపోయి ఆమె మళ్ళీ తన పూర్వ స్థితిని పొంది అదే ఆనందాన్ని, అదే దాన్ని ఆమెకి కలిగిందనమాట. అంటే ఎంత త్వరగా మనం అందులోంచి బయటపడాలి. ఏదైనా ఒక సందర్భం కలిగితే, ఒక చికాకు కలిగితే, ఒక విషయాలు మనకి అననుకూలంగా అంటే మనకు వ్యతిరేకంగా మనకి జరిగితే మనం వాటిలోంచి ఎంత త్వరగా బయటపడాలి, ఎంత త్వరగా దానిలో నుంచి బయటకు వచ్చేసేసి మళ్ళీ మనం మన పూర్వపు ప్రశాంతత, పూర్వం ఉన్నటువంటి అంతకు మునుపు ఏ విధంగా మనం భగవంతుడి దానిలో దాంతో మనం ఎంతో ఆ ప్రేమను కలిగి ఉండి ఏ రకంగా ఉన్నామో అటువంటి స్థితిని మళ్ళీ పొందాలన్నమాట. ఎంత త్వరగా పొందాలి అనేదాన్ని ఇది చూపిస్తోంది. ఖచ్చితంగా ఇప్పటి నుంచి నీవు నా నుంచి ఎంత మాత్రమూ ఉపసంహరించుకో. ఓ దేవా, ప్రస్తుతానికి ఈ పాఠం సరిపోతుందని అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రస్తుతానికి ఈ పాఠం సరిపోతుందని అనుకుంటున్నాను అంటే ఏంటి? జీవితంలో మనకి వచ్చే ప్రతి సంఘటన, ప్రతిదీ కూడా ఒక లెసన్. ఇవన్నీ లెసన్స్, ఇవన్నీ సాధన. ఇదే సాధన అంటే ఇంకా వేరే ఏమీ లేదు. మన జీవితం అంతా కూడా మనం ప్రతి నిమిషము, ప్రతి చేష్ట, ప్రతి మూమెంట్లోనూ కూడా మనకి ఆ సాధన అనేది కనబడుతూ ఉంటుంది. ప్రతి దానిలోనూ మనకి మంచి, చెడు, బాధ కలిగించేవి, ఆనందం కలిగించేవి, ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. మరి మన సాధన అంటే ఏమిటి? సాధన అంటే నిరంతరం భగవంతుని యొక్క చింతనలో, భగవంతుని యొక్క ప్రేమలో, ఆ భగవత్ తత్వాన్ని మనం జీర్ణింపజేసుకుని దానిలో ఉండిపోవటం. అది మనకి ఇవన్నీ లెసన్స్. ఈ రకంగా మనం ఏంటంటే మనం గట్టిపడుతూ, మనం ముందుకు పోతూ సాధనలో మనం ఏమాత్రం కూడా ఇటువంటి ఒక సంఘటన జరిగింది, ఈ సంఘటన నుంచి ఈ పాఠం నేర్చుకున్నాం. చిన్నపిల్లకి మనం పాఠాలు చెప్పినట్టుగా, ఏమిరా ఇంతకుముందు చేశావు, మొన్న చెప్పలేదా నేను నీకు, మళ్ళీ ఎందుకు చేశావు అని అంటామా లేదా? అదేవిధంగా మనం కూడా జీవితంలో చేసిన తప్పులనే మళ్ళీ చేస్తూ ఉంటాం, చేసిన వాటిలనే మళ్ళీ చేస్తున్నాం, సంఘటనలే మళ్ళీ పునరావృతమవుతూ ఉంటాయి. కానీ ఒక సంఘటనల వల్ల మనం పాఠం నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆ సంఘటన వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండి మనం దానిలో పడిపోకుండా బయటకి పడాలన్నమాట. ఇది పాఠం అంటే, లెసన్ నేర్చుకోవడం అంటే అది. దీని నుంచి మనం ముందుకు పోతూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్గా నాకు అనిపిస్తుంది. ఓ నా దేవా, ప్రస్తుతానికి ఈ పాఠం సరిపోతుందని అనుకుంటున్నాను, నాకు బాగా మంచి లెసన్ బుద్ధి చెప్పావు అన్నట్టుగానే ఉన్నది మదర్. అది మదర్ అంటున్నారు. చూడండి, వీఆర్ స్మాల్, మనం ఏంటంటే అల్ప ప్రాణులం. మనం మదరు ఈ రకంగా వ్యక్తపరుస్తున్నారంటే అది ఎంతగా మనం దానిని అందుకోవాలనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రభు, పునరుద్ధానికి ఎన్నెన్ని ఎత్తైన భ్రమలనే కొండలను ఎక్కానో, ఇక చాలు. పునరుద్ధానానికి అంటే మనం ఇప్పుడు కూడా పునరుజ్జీవితం అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మనం ఎన్నెన్ని ఎత్తైన భ్రమలనే కొండలను ఎక్కానో, ఇవన్నీ కూడా జీవితంలో కనపడేవన్నీ కూడా మనకి భ్రమాత్మకమైనటువంటి విషయాలు. అది కావాలి, ఇది కావాలి, దీనికోసం ఆరాటపడటం, దానికోసం ఆరాటపడటం, అది రాకపోతే బాధపడటం, అది వస్తే ఆనందపడిపోతూ ఉండటం, ఈ కొండలన్నీ ఎక్కుతూ ఉంటాం మనం జీవితం అంతా. అదే మనకి మనం సంపాదన కానీ, ఏదైనా కానీ, ఏ పని చేసినా కానీ, మనుషులతో వ్యవహరిస్తే కానీ, ఏది చేసినా కూడా
ఇవన్నీ కూడా అయ్యో ఇది నాకు రాలేదే, అయ్యో పొందలేకపోయానే, అయ్యో వీళ్ళు ఇట్లా బిహేవ్ చేశారే, అయ్యో ఈ రకంగా ఉన్నది అనేటువంటి వాటితోటే మనం సతమతం అయిపోతూ ఉంటాం. కాబట్టి ఇటువంటి భ్రమలు అనేటువంటి కొండల్ని ఎన్నెన్ని ఎక్కానో ఇక చాలు ఇంకా నేను ఇటువంటి కొండలు, ఇటువంటి భ్రమలనే కొండల్ని నేను ఎక్కను, అంటే వీటితోటి నాకు పెద్దగా అవసరం లేదు అంటే ఒక వైరాగ్య చింతన. ఇక గతం అంటూ ఏదీ లేదు. ఇది కూడా ఒకటి మనం చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా మన గతంతో మనం ఎప్పుడూ కూడా మనకి జ్ఞాపకాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. కాబట్టి ఆ గతం మనల్ని బాధ పెట్టుకోవటం వలన మళ్ళీ అది కిందకి లాగుతూ ఉంటుంది మనకి. అరే నేను అట్లా చేయకుండా ఉండాల్సింది, ఇదే మనకి ఎప్పుడూ కూడా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. చూస్తుండండి, మనం కూర్చొని మన ఇంట్లో ఉన్నప్పుడు కానీ, మనం ఏదైనా చేస్తున్నప్పుడు కానీ మనకి ఈ ఆలోచనలు అనేవి మన మీద పడుతూ ఉంటాయి. ఇదే చెప్తారు మనకి కుమార సంభవంలో కాళిదాసు రాస్తారు. అందులో పార్వతీదేవి అప్పుడే యవ్వనంలో ఉంది. ఆమె అలా 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 తోటలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆమె పూల మొట్ల మొక్కల దగ్గర అక్కడ సీతాకో చిలుకలు ఇట్లా ఆడుకుంటూ పాడుకుంటూ అట్లా తిరుగుతూ ఉన్నది. ఒక్కొక్కప్పుడు చాలా ఆనందంగా ఉందిట, ఒక్కొక్కప్పుడు చాలా ఉదాసీనంగా ఉందిట. ఏమిటంటే ఆయన రాస్తారు, పార్వతీదేవి తన గతంలో ఉన్నటువంటి ఆనందం వచ్చినప్పుడు, జ్ఞాపకాలు వచ్చినప్పుడు చాలా ఉల్లాసంగా ఉంది. అవి కొన్ని చికాకు విషయాలు వచ్చినప్పుడు ఆమె చాలా ఉదాసీనంగా ఉన్నది. అది మనకి ఎప్పుడూ జరిగేది, అది మనకి జరగదని కూడా. కాబట్టి దాని నుంచి కూడా బయటపడాలి. సాధనలో గతం అంటూ ఏమీ లేదు. మనం గతాన్ని తలుచుకుని అయ్యో నేను ఇట్లా చేశాను, నేను ఎందుకు పనికిరాను, నా వల్ల ఇంత తప్పు జరిగిపోయింది. ఎన్నో తప్పులు చేస్తాం, తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. నాకు తెలిసి తప్పులు అనేవాళ్ళు అందరూ చేస్తారు. తప్పుల ద్వారానే నేర్చుకుంటారు. అది ఎర్రర్ ఈజ్ ది స్టెప్పింగ్ స్టోన్ అంటారు. కాబట్టి తప్పులు చేస్తేనే నేర్చుకుంటాం. చిన్నప్పటి నుంచి అంతే, కింద పడుతూ లేస్తూ నడక నేర్చుకున్నాం. అదేవిధంగా జీవితంలో కూడా ఎన్నో తప్పుడు చేస్తూ కూడా మనం వాటి నుంచి బయటపడుతూ ఉంటాం. ఆ భగవంతుడి దయ ఉంటే బయటపడతారు, లేకపోతే వెనక్కిపోతారు, అంతే తేడా, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి కానీ పసివాని పవిత్ర హృదయంలో ఉన్నట్లుగా శక్తివంతమైన ప్రేమే ఉన్నది. కాబట్టి పసివాడి దగ్గర ప్రేమ ఎట్లా ఉందో మనం ఇప్పుడే చేసుకున్న చిన్నపిల్లవాడని, పసివాడి ప్రేమ ఎట్లా ఉంటే అమ్మ కొడుతుంది తప్పులు చేశామని, మళ్ళీ అమ్మ అంటూ తల్లి దగ్గరికే పెడతాడు. కాబట్టి అది పసివాడి ప్రేమ. కాబట్టి మనం కూడా అట్లాగే ఉండాలి. మనం కూడా భగవంతుడి విషయంలో కానీ దైవం విషయంలో కానీ మనం ఆ ప్రేమనే మనం కలిగి ఉండాలి. దైవాలోచనతో నా హృదయం తేలికై స్వేచ్ఛగా ఉన్నది. ఇప్పుడు ఇదంతా ఇంత జరిగిన తర్వాత నా మనసు ఇప్పుడు హాయిగా ఉంది, స్వేచ్ఛగా ఉంది, తేలిక పడిపోయింది. ఎంత అద్భుతమైన విషయం మనకి దీన్ని గ్రంథస్థం చేయటం మూలాన మనకి ఇంతగా తెలిసింది. అంటే ఒక విషయం జరిగింది, ఆ విషయం చెడిపోయింది, ఆ విషయం నుంచి ఏ విధంగా బయటపడాలి అనేది మనకి చాలా చక్కగా చెప్పారు. దివ్య ప్రేమ గురించి కొన్ని విషయాలు చెప్పారు శ్రీమాత. దివ్య ప్రేమను మనం భూమి మీదకి అనుభూతి తెచ్చుకోవాలి. దీనికి మాత్రమే ప్రపంచాన్ని పరివర్తన చేసే శక్తి ఉంది. ఇదే చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే మనం ప్రేమతోటే మనుషుల్ని పరివర్తన చేయగలం. అంతేగాని మనం కోపంతో, ద్వేషంతో, సూటిపోటి మాటలతోటి మనుషులు మారుతారా? మారరు. పరివర్తన కాదు. దివ్య ప్రేమ అంటే ఆ దివ్య ప్రేమని మనలోంచి రావాలంటే మనం దానికి ప్రతీక అయి ఉండాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం అడుగిడిన ప్రతి చోట దాని జాడను, దివ్య ప్రేమ జాడను వదిలి వెళ్ళాలి అని చెప్పేసి. అంటే మనం అట్లా జీవిస్తేనే కదా మనం ఆ జాడను వదిలి వెళ్ళేది. కాబట్టి అది మనకి అదే పరివర్తన చేసే శక్తి ఉంది. ఇది కొద్దిగా మనకి మింగుడు పడని వ్యవహారం. మేము చూస్తున్నామండి, మేము ఎంత మంచిగా ఉన్నాం, అవతల వాళ్ళు ఏమీ లేదు, వాళ్ళు అట్లాగే ఉన్నారు, మా మీద
చలాయిస్తూనే ఉన్నారు అని చెప్పి మనకి అది మామూలుగా వినపడేదే. అంత ప్రేమ చూపించినంత మాత్రాన ఏమీ కాదని. కానీ అది సరైన పద్ధతి కాదు. మనం ఋషులు కానీ, ఒక రామకృష్ణ పరమహంసను కానీ, రమణ మహర్షిని కానీ, శ్రీమాత, శ్రీ అరవిందులు, ఇంకా మన మహామహుల జీవితాలన్నీ మనం చూస్తే మనకి వాళ్ళు ప్రేమనే పంచారు, కానీ వాళ్ళేమీ సూటిపడి మాటలు అనలేదు ఎవరిని. కానీ మనం అందరం కూడా దానికి మనం ఈ ప్రభావితమైపోయి మనం ఇప్పుడు వాటిని తలుచుకుంటున్నాం కదా. కాబట్టి మారదు, ప్రపంచం అని మారదు అని అనుకోవడానికి లేదు కదా. ఒక క్రీస్తు కానీ, ఒక బుద్ధుడు కానీ, ఎవరైనా కానీ, ఈ ఆవిర్భవించిన వాళ్ళందరూ అవతార పురుషులు, శ్రీకృష్ణుడు, మనకి శ్రీరాముడు, వాటంతా కూడా ప్రేమనే పంచారు కదా. శ్రీరాముడి జీవితం అంతా ప్రేమే కదా ఆయన. కాబట్టి అది మనం పరివర్తన చేసే శక్తి ఉంది అని చెప్తున్నారు మదరు. అదే ఈ ప్రపంచంలో దివ్య స్థితిలో ఉంచడానికి కావాల్సిన యోగ్యతను కలిగిస్తుంది. మనం సాధన చేసేవారికి, యోగం చేసేవాళ్ళకి, యోగ మార్గంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా శ్రీ మాతా అరవిందుల భక్తులు అని చెప్పుకోవడం, భక్తులం కాదు, మనం యోగ మార్గంలో ఉన్నాం. శ్రీ మాతా అరవిందులు చూపించినటువంటి దివ్య యోగ మార్గంలో మనం ఉన్నాం. ఆ యోగ మార్గంలో ఉన్న వాళ్ళకి ఈ దివ్య ప్రేమ, ఈ ప్రేమను పంచడం అనేది వాళ్ళకి దివ్య స్థితిలో జీవించడానికి కావాల్సిన యోగ్యతను కలిగిస్తుంది. ఒక అర్హతని సంపాదించుకోవాలి. మనం సాధన ఉన్నాము అంటే ఒక యోగ్యత అర్హత కావాలి. ఆ అర్హత కావాలంటే అందులో మనం ఎప్పుడూ ఉండాలి. అర్హత అనేది ఎట్లా వస్తుంది? ఒక డిగ్రీ చదివాడు, సర్టిఫికేట్ చదివాడు, ఏదో ఇంజనీర్ అయ్యాడు, పెద్ద డ్యాములు కట్టాడంటే ఆయనకు అంత కెపాసిటీ ఉంది, అర్హత ఉంది. అది వచ్చింది. ఎట్లా వచ్చింది? అవన్నీ చేస్తే వచ్చింది, వాటిల్లో నిలబడితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ అర్హత కావాలంటే ఆ దివ్య ప్రేమని సంపాదించుకుని ఆ దివ్య స్థితిలో మనం ఉండే అర్హత మనకు వస్తుంది. అప్పుడే విశుద్ధమైన ప్రేమ ఏ విధమైన మారువేషం, ముసుగు లేకుండా శరీరంలో అవతరించగలుగుతుంది. అట్లా మనం ఉండగలిగినప్పుడే మనకి మారువేషాలు, ముసుగులు మనకు తెలిసిందే. కపట నాటకాలు, కపట ప్రేమలు, కపట విషయాలు, ఇవన్నీ కూడా మనిషికి సహజంగానే అది ఉంటుంది. దానిలో నుంచి బయటపడి మనం ఆ విశుద్ధమైన ప్రేమలో జీవించడం అవసరం అవుతుంది. చాలాసార్లు దైవం కఠోర సాధనను తేలికపరచడానికి, దివ్య ప్రేమను దగ్గరికి చేర్చే స్థితిని తయారు చేయడానికి తనదైన పరమోచ్చ ప్రేమతో మానవ రూపాన్ని పొందుతూ వచ్చాడు. ఇది మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు శ్రీమాత. శ్రీమాతా అరవిందులు ఆవిర్భావం అనేది, అవతరణ అనేది వారు మనకి ఒక వినూత్నమైనటువంటి యోగ మార్గాన్ని ప్రసాదం చేశారు. ఏమిటదంటే సరళమైన మార్గం, సరళమైన యోగ మార్గం. మామూలుగా మన పూర్వ మార్గాలన్నీ కఠోర శ్రమ. ఏంటి, తపస్సులు చేయాలి, ఒంటికాల మీద తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆహారం తీసుకోకుండా తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు, పంచాగ్నుల మధ్య తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. మన పురాణాలన్నీ అవే చెప్తాయి మనకి. మనం ఎంతో యజ్ఞాలు, యాగాలు, అసలు అది చెప్తేనే మనం ఇప్పుడు అవన్నీ మనం ఏమి చేయగలం అనేటువంటిది అనిపిస్తుంది. అంత కఠినమైనటువంటి సాధన చేస్తే కానీ భగవంతుడు దొరకడు. భక్తులందరూ ఏడ్చారు, నేను ఎంత చేసినా కూడా నువ్వు నాకు దొరకట్లేదు అని. రామదాసు మొదలైన వాళ్ళందరూ కూడాను ఎంతగానో విలిపించారు, నాకు ఎంతగానో నీ చేసినా కూడా నువ్వు దొరకలేదని. ఈ విధంగా మనం అది దైవం ఎందుకు వస్తాడంటే అవతరణ ఈ కఠోరమైనటువంటి సాధనను తేలికపరచడానికి ఆయన వస్తాడట. అదే జరిగింది శ్రీ మాతా అరవిందుల విషయంలో. శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు. చాలా తన జీవితంలో శ్రీకృష్ణుడి జీవితాన్ని మనం చూసుకున్నా కూడా ఆయన కూడా అదే చెప్పాడు, కఠోర సాధన. శ్రీరాముడి విషయంలో కూడా మనకు అదే కనబడుతుంది జాగ్రత్తగా మనం చూస్తే. కానీ ప్రతిసారి జడ పదార్థ రూపాల్లో బందీకృతుడై తన వ్యంగ్య రూపాన్ని మాత్రమే ప్రకటన చేయగలిగాడు. కానీ పూర్తిగా ఆయన అవతారంలో మొత్తం మనకి అంతా చూపించగలిగాడు అంటే, కానీ ఇక్కడ ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం ఒక జడ పదార్థం కాబట్టి, ఈ పదార్థం భౌతికం చాలా కఠినమైనది కాబట్టి దానిలో బందీ అయిపోయి తను అంతా చూపించవలసిందంతా ఎక్కువ చూపించలేకపోయాడు. కాబట్టి కొంత మటుకే దాన్ని చూపించగలిగాడు. దైవం పూర్తి పరిపూర్ణతతో ప్రకటితమవడానికి
మానవులు వారి చైతన్యంలోనూ శరీరాల్లోనూ కొంతైనా అత్యావశ్యకమైన పురోభివృద్ధి సాధించవలసి ఉంటుంది. కాబట్టి మనుషులు ఏం చేయాలి? వాళ్ళు దైవం గనక పూర్ణంగా ప్రకటితం అవ్వాలంటే మనుషులు వారి చైతన్యాల్లోనూ శరీరాల్లోనూ కొంతైనా అత్యావశ్యకమైన పురోభివృద్ధి సాధించవలసి ఉంటుంది. కాబట్టి ఆయన మనలో నుంచి ప్రకటితం అవ్వాలంటే మనం కొంత పురోభివృద్ధి సాధించవలసి ఉంటుంది. ఎందుకు మనం ఈ సమిష్టి సాధన చేసామండి? ఎవరింట్లో వాళ్ళు కూర్చుని ధ్యానం ఎందుకు చేయలేదు? ఇక్కడ కూర్చుని మెడిటేషను ఇంతమంది ఒకచోట చేరి చేయవలసిన అవసరం ఏమిటి? అదే ఇక్కడ చూపిస్తుంది. మనుషులు వారి చైతన్యంలోనూ శరీరాల్లోనూ కొంతైనా అత్యావశ్యకమైన పురోభివృద్ధిని సాధించవలసి ఉంటుంది. అందరిలోనూ అది కొంత ప్రకటితమైపోయి కొంత పురోభివృద్ధి సాధించాల్సింది. దీని మీద చాలా ఎక్కువగానే చెప్పొచ్చు, కానీ ఈ సమయం లేదు మనకి. ఎందువల్లనంటే నీచమైన వారి స్వతిశయం మందబుద్ధితో తమదే పొరపాటుగా దివ్య ప్రేమగా ఊహించుకుంటారు. కాబట్టి వాళ్ళ అహంకారం కానీ వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి వాటితోటి తమ ప్రేమనే నేను ఇంత బాగా ప్రేమగా ఉన్నాను అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. అది అక్కడే వచ్చింది ప్రాబ్లం అంతా. నేను చాలా ప్రేమగా ఉన్నానని అందరూ అనుకుంటారు. అదే దివ్య ప్రేమని కూడా అనుకుంటూ ఉంటారు పొరపాటు పడుతూ. ఆ దివ్య ప్రేమ మానవుల ద్వారా ప్రకటితమయ్యేటప్పటికీ అది వారి బలహీనతలను, పరాధీనతను, అవసరాలనే చూపిస్తుంది. మనం కపట ప్రేమ, మనం దివ్య ప్రేమ అనుకుని అది మనలో నుంచి మనం చూపించేటప్పటికీ అది మన అవసరాలని, అంటే ఎవరైనా ఏదైనా పని చేస్తున్నాడంటే ఒక రికగ్నిషన్ కావాలి, ఓ గుర్తింపు కావాలి సొసైటీలో. ఒక పని చేస్తున్నాడంటే వాడి అవసరాలు వాళ్ళ అవసరం కోసమే, వాళ్ళ సంతృప్తి కోసమే అన్ని పనులు చేయడం జరుగుతుంది. కానీ అసలైన దివ్య ప్రేమని మనం వ్యక్తపరచలేము. అది ఇవన్నీ కూడా మనకి సాధన ఏ రకంగా చేయాలి, ఏ రకంగా మనం ముందుకు పోవాలి అని చూపిస్తున్నారు. దివ్య ప్రేమ అనేది దేనిని ఆశించదని చెప్పారు. ఎంతగా ప్రేమ పంచుతూ ఉంటే అది అంతగా శక్తివంతమై వృద్ధి పొందుతూ ఉంటుంది. మనం ఎంత ప్రేమని ఇది ఏదో ఖర్చు అయిపోతుంది అనేది లేదు. ఎంత ప్రేమని పంచుతూ ఉంటే అంతగా అది వృద్ధి పొందుతూ ఉంటుంది. ఆ ప్రేమ ఎట్లా వస్తుంది మనకి? ప్రశ్న అదే వస్తుంది ఎప్పుడు కూడా. మీరు దివ్య ప్రేమ దివ్య ప్రేమ అని చెప్తున్నారు, అది ఎట్లా వస్తుంది అంటే చైత్య పురుషుని సహకారంతో దివ్య ప్రేమను పొందినప్పుడే అది సాధ్యం. ఇది పూర్ణయుగంలో ఈ చైత్య పురుషుని గురించి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. మన హృదయంలోనే మనలోనే దైవాంశం ఉన్నది, అదే చైత్య పురుషుడు అని చెప్తారు. ఆ చైత్య పురుషుడిని మనం మేల్కొల్పాలి, ఆయనతోటి మనం ఏకం కావాలి. ఆ చైత్య పురుషుడే బయటికి వచ్చి మన జీవితాన్నంతా కూడా శాసించాలి. అప్పుడే దివ్య ప్రేమని మనం వ్యక్తపరచగలుగుతాం. ఇది సాధన. దానికోసం మనకి సాధన చేయాలి, కృషి చేయాలి. చిట్ట చివరికి ఏమవుతాడు సాధకుడు? నీవే నేను, నేనే నీవు అనే స్థితికి చేరతాడు. దానికి కూడా ఒక ప్రేయరు మదర్ రాశారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మే దే లవ్ ఓవర్ఫ్లో, ఫ్లడ్, పెనట్రేట్, ట్రాన్స్ఫిగర్, రీజనరేట్, యానిమేట్ ఆల్ థింగ్స్ with the power, the splendor, the sweetness and force which are its very own. In thy love is peace, in thy love is joy, in thy love is thy servitor's sovereign lever of work. Thy love is vaster than the universe and more lasting than all the ages. It is infinite, eternal, it is thyself and it is thyself. I want to be and that I am, for such is thy law, such is thy will. ఓ ప్రభు, నీదే అయిన నీ ఆధిపత్య శక్తితో, వైభవంతో, మాధుర్యంతో, శక్తితో నీ ప్రేమ పొంగి పొరలి వరదలై పారి చొచ్చుకుపోయి పరివర్తన చేసి పునరుజ్జీవనం చేసి అన్నింటినీ చైతన్యవంతం చేయుగాక. నీ ప్రేమలో ప్రశాంతత ఉంది, నీ ప్రేమలో ఆనందం ఉంది, నీ ప్రేమలో నీ భృత్యుని ఉత్కృష్టమైన క్రియాత్మక మీట ఉన్నది. నీ దగ్గరే ఈ సేవకుడు ఎట్లా పని చేయాలనేటువంటి మీట కీలకం ఉన్నది, నీ దగ్గరే ఉంది. కాబట్టి అది చేయమని అంటోంది మదర్. ఓ ప్రభు,
విశ్వము కంటే విశాలము నీ ప్రేమ, యుగాల కంటే ఎక్కువగా స్థిరమైనది, అది అనంతం, శాశ్వతం, అది నీవే, నేను నీవే కావాలనుకుంటున్నాను, అది నేనే, ఏలననగా అదే నీ ధర్మం, అదే నీ ఇచ్చ. అంటే నీవే నేను, నేనే నీవు, అదే నీ ధర్మం, అదే నీ ఇచ్చ. ఇంత సృష్టిలో మనకి చెప్తున్నాను కదా, అంతర్బహిత్ సర్వం వ్యాపి నారాయణ స్థిత, అంతటా నారాయణుడు వ్యాపించి ఉన్నాడు. అంటే ఏమిటి అర్థం? అంతా ఆయనే మనమే ఆయన. కాబట్టి ఇది అభేదం, దీనికి తేడా ఏమీ లేదు. కానీ ఏంటంటే మనం కండిషన్స్ అంటారు శ్రీ అరవిందులు, ఇప్పుడున్న కండిషన్స్, సృష్టి కండిషన్స్ ప్రకారం అని. కండిషన్స్ ఆర్ లేడ్ డౌన్ బై హిమ్, గాడ్. ఇప్పుడు పరిస్థితుల ప్రకారం, ఇప్పుడున్నటువంటి నిబంధనలు, సృష్టి నిబంధనల ప్రకారం ఇప్పుడు ఇట్లా నడుస్తున్నది. ఇంకా కొన్నాళ్ళు పోతే 300 సంవత్సరాలు అని చెప్పారు కదా శ్రీ అరవిందులు. 300 సంవత్సరాల తర్వాత దివ్యమానవుడు ఆవిర్భవిస్తాడు. కాబట్టి ఆ దివ్యమానవుడు ఆవిర్భావం జరిగిన తర్వాత ఈ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా అటువైపే చాలా వేగంగా పరిగెడుతున్నాయి. అది సూక్ష్మమైనటువంటి చూడగలిగినటువంటి కళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే, కళ్ళు ఉన్న మాత్రమే చూడగలుగుతారు. ఎందుకంటే అతిమానవ శక్తి ఆవిర్భవించింది. అతిమానవ శక్తి వలన ఇప్పుడంతా కూడా మారిపోతున్నది. మనం చూస్తూనే ఉన్నాం, మన జీవితాలన్నీ కూడా ఎంత స్పీడ్గా అసలు ప్రతి క్షణం మారిపోతూనే ఉన్నాయి. ఈ మార్పు అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ అతిమానవ శక్తి పనిచేస్తున్నది. దానివలన ప్రపంచమంతా కూడా అటువైపు పరిగెడుతున్నదన్నమాట. ఆ పరిగెట్టడంలో వీళ్ళ అజ్ఞానం వలన వీళ్ళు ఎన్నో తప్పులు చేస్తూ దానిలో ఉండిపోతారు. ఇంకొకటి చెప్పేసి 5 నిమిషాల్లో మనం ముగించేద్దాం. మళ్ళీ ప్రోగ్రాం ఉన్నది కదా, సంగీతం. దివ్య ప్రేమ ఎలా ఉంటుందనే దానికి శ్రీ అరవిందాశ్రమంలో ఒక సంఘటన జరిగింది. మనకందరికీ తెలిసిందే, శ్రీ అరవిందులు పాండిచ్చేరి వచ్చిన తర్వాత ఆశ్రమంలోంచి బయటికి రాలేదు. ఆశ్రమం అంటే ఎక్కడైతే తను ఉన్నారో అక్కడే ఒక హౌస్ నుంచి ఇంకొక హౌస్లోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. కానీ ఆయన పాండిచ్చేరిలోంచి బయటికి అడుగుపెట్టి పాండిచ్చేరిలో తిరిగింది లేదు. పాండిచ్చేరి ఎక్కడ మొదట వచ్చి ఉన్నారో ఆ శంకర ఆయన ఎవరో ఇచ్చినటువంటి ఆశ్రయం ఒకటి ఉంది, అక్కడ ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ వేరే బిల్డింగ్ మారారు. అలా మొదట వచ్చిన తర్వాత కొన్ని మార్పులు జరిగినాయి, అవన్నీ జరిగినాయి. కానీ ఆశ్రమం దాటి బయటికి వీధుల్లోకి అడుగుపెట్టి తిరిగింది, పాండిచ్చేరిలో తిరిగింది అనేది లేనేలేదు. అటువంటి సందర్భంలో కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీ అరవిందుల సోదరి బెంగాల్ నుంచి వచ్చారు. ఆమె శ్రీ అరవిందుల్ని చూడటానికి వచ్చినప్పుడు ఆయన సరే ఆమె చూడటం జరిగింది. కాసేపు తర్వాత మళ్ళీ ఆమె ఎన్నాళ్ళు ఉన్నారో తెలియదు, ఒక పూట ఉన్నారో ఓ రోజు ఉన్నారు. ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి బెంగాల్ వెళ్ళిపోయారు. అప్పుడు శ్రీ అరవిందులు శిష్యుడిని పిలిచి కారు తీయమన్నారు. ఆమెతో సహా కారెక్కి స్టేషన్కి వెళ్ళి ఆమెని రైలు ఎక్కించి వెనక్కి తిరిగి వచ్చారు. ఈ శిష్యుడికి కడుపులో తెములుతోంది. అసలు అదే జీర్ణం కావట్లే. ఏమిటవుతోంది, ఏమిటిది, ఈయనేమిటి ఇంత బయటికి ఇట్లా అడుగుపెట్టారు ఏమిటని చెప్పేసి. అప్పుడు ఆయన లోపలికి అడుగు పెడుతుంటే ఇంకా శిష్యుడు, స్వామి మీలో ఇంత ప్రేమ దాగి ఉందా అనే ధోరణి వచ్చేట్టుగా ఆయన ఏదో మాట్లాడాడు. అప్పుడు శ్రీ అరవిందులు చిరునవ్వు నవ్వుతూ, అదే ప్రేమతో నీ గుండెల్లో బాగును కూడా దింపుతానన్నారు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇందులోంచి గ్రహించాల్సింది, మనకి పురాణాల్లో కూడా చెప్తారు, దివ్య ప్రేమ మహాకారుణ్యం. అది ఏమి అనుగ్రహిస్తే ఆ జీవి ఉద్ధరింపబడతాడో,
దానిని అనుగ్రహిస్తుంది. అందుకని మనకి పురాణాల్లో వాటిలో అన్నిట్లలో కూడాను మనకి చెప్పారు, ఋషులు కానీ శాపం ఇచ్చినా, దైవం రాక్షసుల్ని సంహరించినా కూడా వాళ్ళని కారుణ్యంతో సంహరిస్తారు, కానీ వాళ్ళకి కారుణ్యంతో శాపం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉద్ధరింపబడాలి, లేకపోతే వాళ్ళు కొన్ని జన్మలు అందులోనే పడి కొట్టుకుంటారు వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల. అందుకని వాళ్ళు ఉద్ధరింపబడాలని వాళ్ళకి అది అనుగ్రహంగానే చేస్తారు, కానీ అది ఆ ప్రేమతోటే చేస్తారు, కానీ అది ఏమి శత్రుత్వంతో, వైరంతో, ద్వేషంతో చేయరన్నమాట. అదే ఇక్కడ శ్రీ అరవిందుల వారు వ్యక్తపరిచారు. అదే దివ్య ప్రేమతోటి నీ గుండెల్లో బాకును కూడా దింపుతానన్నాడు. అంటే అవసరమైతే నీకు ఆ రకంగా కూడా మోక్షం ఇస్తానని చెప్పడం అన్నమాట లక్షణం. సరే, దీంతో నేను ఒక శ్రీ కపాల శాస్త్రి గారి జయగీతిక అది చదివి మనం ముగించేద్దాం. జయతు స భగవాన్ నః పూర్ణ భాగోరవిందో జయతు ధవళ శోభా లోకధాత్రి మిరాంబ జయతు లసతు భూమావేతయో పూర్ణయోగో జయతు లసతు తదనుగామి భాగ్యవాన్ భాతృవర్గ. విక్టరీ టు హిమ్ అవర్ లార్డ్ Sri Aurobindo of entire parts. Victory to the sustainer of the worlds, the mother Meera of whole radiance, white radiance. To their integral yoga, all victory. May it manifest fully on earth. Victory to its following, the fortunate spiritual brotherhood. జయ గీతకిది. ఇది జయము మన ప్రభువైన శ్రీ అరవిందులకు వారి సంపూర్ణత్వముతో, జయము ధవళవర్ణముతో ప్రకాశించు మీరాంబకు, జయము వారి పూర్ణయోగమునకు సంపూర్ణముగా, జయము సంపూర్ణముగా భువియందు దాని అభివ్యక్తమునకు, జయము అదృష్టవంతులైన దాని అనుగాములకు భాతృవర్గమునకు. మనకి కూడా జయమే అది. సమస్తం అందరికీ కూడా లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. అందరికీ జయం కలగాలి. పూర్ణయోగంతో పూర్ణయోగ సాధకులకు, పూర్ణయోగములకు, శ్రీ మాతారవిందులకు అందరికీ జయం కలగాలని మనం అభిలాష చేస్తూ దీన్ని ఇంతటితో ముగిస్తున్నాం.